నమస్కారం. రైతు సోదరులందరికీ నా నమస్కారం. చాలామంది యువత జాబ్ చేయాలన్నా లేకపోతే ఈ నాటుకోళ్ళు పెంచుకోవాలా లేకపోతే ఇతర బిజినెస్లోకి వెళ్ళాలని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. అయితే అలాంటి వారి కోసం మనకి ఇక్కడ జాబ్ బెటరా లేదంటే బిజినెస్ బెటరా అనేది చూసుకుందాం. జాబ్లో ఎంత ఇన్కమ్ వస్తుంది, బిజినెస్లో సక్సెస్ అయితే ఎంత ఆదాయం వస్తుంది అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అయితే మనకు జాబ్కు ప్లస్ ఈ నాటుకోళ్ళకు సంబంధించిన బిజినెస్కు రెండింటిని కూడా కంపేర్ చేద్దాం. మొదటగా జాబ్ విషయానికి వస్తే ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ని పక్కన పెడితే వివిధ సంస్థల్లో కంపెనీల్లో చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కావచ్చు, లేదంటే ఫైనాన్స్ కంపెనీలో చేసేటటువంటి యువకులు కావచ్చు, ఇట్లా చాలామంది జాబ్లు చేస్తూ ఉన్నారు. అయితే మనకు జాబ్లో వచ్చేది ఈ ఫైనాన్స్ కంపెనీలో చేసే వాళ్ళకు 30,000 లోపు, 20,000, 15,000 ఇస్తూ ఉంటారు. ఇక సాఫ్ట్వేర్ కంపెనీల్లో 1,00,000 పైన కూడా జీతాలు ఉన్నాయి. అయితే మనకు దాంట్లో వర్క్ ప్రెషర్ కావచ్చు, లేకపోతే పై అధికారుల నుంచి ఒత్తిడి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ భరిస్తూ మనము ఫ్యామిలీ కోసం ఫ్యామిలీని ఇంటి వద్ద వదిలేసి ఎక్కడనో హైదరాబాద్ సిటీల్లో జాబ్ చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉంటాం. అందువల్ల నేను చెప్పేది ఏంటంటే మీరు జాబ్ చేయొద్దు అని చెప్పను. కాకపోతే జాబ్ కన్నా ఎక్కువ ఆదాయం మనకు బిజినెస్లో వస్తాయి. మనకు జాబ్ ఇచ్చేవాడు కూడా వాడి కంపెనీ స్టార్ట్ చేసి వాడి బిజినెస్ ఎక్కువ అయిన తర్వాతనే వాడి కింద వర్కర్స్ని పెట్టుకుంటారు. ఆ వర్కర్సే మనం చేసే యువకులు, నిరుద్యోగులు. మరి మనమే ఎందుకు ఒక బిజినెస్ పెట్టుకోవద్దు, బిజినెస్ పెట్టుకొని దాన్ని లాభాల్లోకి తీసుకొచ్చి మన కింద ఒక ఇద్దరికి ఉపాధి ఎందుకు కలిగించద్దు అనేది మనకు ఆలోచన రావాలి. చాలామందికి చదువు రాని వారికి కూడా బిజినెస్లో ఒక పట్టు ఉంటుంది. ఈ బిజినెస్లో కొంతమందికి కొంత నాలెడ్జ్ ఎక్కువగా ఉంటుంది, కొంతమందికి నాలెడ్జ్ తక్కువగా ఉంటుంది. సో ఇప్పుడైతే మనము మన వీడియోలో నాటుకోళ్ళు అనేటివి అన్నీ కూడా చెట్ల కింద కూర్చున్నాయి. కోళ్ళు లేవని అనుకోవద్దు. కోళ్ళు లేకున్నా వీడియో తీస్తున్నానని కామెంట్స్ కూడా చేయొద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే నా కోళ్ళు ఎప్పుడు కూడా ఎండ ఉన్నప్పుడు చెట్ల కిందనే కూర్చుంటాయి. అక్కడ చూడొచ్చు, ఒక పిల్లల కోడి అక్కడ కూర్చుంది, ఇక్కడ ఒక పిల్లల కోడి కూర్చుంది, ఇక్కడ ఒక పిల్లల కోడి, అక్కడ ఒకటి. టోటల్గా దీని కిందనే మనకు 40 కోళ్ళు ఉన్నాయి, పిల్లలతో పెద్ద కోళ్ళతో సహా. అయితే నేనేమంటున్నానంటే ఇప్పుడు సొంతంగా బిజినెస్ పెడితే మనకు పెట్టుబడి పెట్టేటప్పుడే కొంత డబ్బు అవసరం ఉంటుంది. తర్వాత దీంట్లో లాభం వచ్చిన తర్వాత ఆ పెట్టిన పెట్టుబడి కంటే ఎక్కువ సంపాదించేటటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే మనకు ఆ బిజినెస్ గురించి తెలియాలి. ఫస్ట్ నువ్వు నాటుకోళ్ళే పెంచుతావా, లేకపోతే డైరీ ఫామ్సే పెట్టుకుంటావా, లేకపోతే మేకల్ని గొర్రెల్ని పెంచుకుంటావా, నీ ఇష్టం. కాకపోతే దాని మీద సరైనటువంటి పట్టు ఉండాలి. పట్టుతో పాటు అనుభవం ఉండాలి. అనుభవంతో పాటు కష్టపడేటటువంటి తత్వం ఉండాలి. మధ్యలోనే ఈ బిజినెస్ పెట్టి వదిలేయడం అనేది కరెక్ట్ కాదు. నువ్వు ఇప్పుడు జాబ్ చేస్తే నీకు ఎట్లాగో మంత్లీ ఇన్కమ్ రాంది నీకు ఇల్లు అనేది గడవదు. ఎందుకంటే ప్యాకెట్ మనీ కావాలి, ప్లస్ పిల్లలకు అన్ని విధాలుగా చేయాలి. కాబట్టి ఖచ్చితంగా దానికోసమైనా కానీ నువ్వు ఎంత కష్టం ఉన్నా కానీ నీకు లీవ్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా జాబ్కి అనేది వెళ్ళాల్సి వస్తుంది.
మన ఫ్యామిలీ ఫంక్షన్స్ ఉన్నా కానీ ఒక్కోసారి మనకు లీవ్ దొరికేటటువంటి అవకాశం ఉండదు. అలాంటి సందర్భాలు ఎదుర్కొన్న వాళ్ళు చాలామంది ఉంటారు. వారెవరైనా ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి. అయితే నేనేమంటున్నానంటే, సొంతంగా మన కాళ్ళ మీద మనం కొంత బడ్జెట్ పెట్టుకొని నెలకు అట్లీస్ట్ 15,000 నుంచి 20,000 సంపాదించుకున్నా సరిపోతుంది. మన చిన్న తరగతి ఈ మధ్యతరగతి కుటుంబాలకు 20,000 పల్లెటూళ్ళలో ఉండి మనకు ఇంటి రెంట్ ఉండదు, కరెంటు బిల్లు ఇప్పుడు ఫ్రీ ఉంది కాబట్టి కరెంటు బిల్లు కట్టనవసరం లేదు, వాటర్ బిల్లు కట్టనవసరం లేదు. మరి ఇంత మంచి సౌకర్యము, ఇంత మంచి ఇది ఉండగా మనం ఎక్కడికో వెళ్ళి జాబ్ చేసుకుంటూ పిల్లలకు, భార్యలకు, తల్లిదండ్రులకు దూరంగా జాబ్ చేయడం అనేది కేవలం ఇది ఎలా ఉందంటే మనశ్శాంతిని చంపుకొని కేవలం డబ్బు కోసమే వేరే ఊరికి వెళ్ళి జాబ్ చేయాల్సి వస్తుంది. అందుకని నేను ఏమంటున్నానంటే, నిరుద్యోగులు కావచ్చు, యువకులు కావచ్చు, చదువు రాని వారు కూడా కావచ్చు, వాళ్ళు ఏం చేయాలంటే ఏదో ఒక బిజినెస్, మీకు ల్యాండ్ ఉందనుకోండి, ఆ ల్యాండ్లో ఎలాంటి బిజినెస్ పెట్టాలో ఆలోచించండి. లేదు నాకు ల్యాండ్ లేదు, ఇంటి దగ్గర చిన్న పెరడే ఉందనుకోండి, అందులో ఏ బిజినెస్ పెట్టాలో ఆలోచించండి. చాలా రకాల బిజినెస్లు ఉన్నాయి మార్కెట్లో. మరి అలాంటి బిజినెస్ని చూస్ చేసుకొని దాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. ముందుకు తీసుకెళ్ళడంతో పాటు అనుభవం పొందాలి, ప్లస్ కష్టపడాలి. అయితేనే ఏ బిజినెస్ అయినా మనకు లాభంలోకి వస్తుంది. మనకు పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి. హైదరాబాద్లో ఎన్నో రకాలైన కన్స్ట్రక్షన్స్ కంపెనీలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా అంత ఈజీగా ఎవరు కోటీశ్వరులు కాలేరు, చిన్న స్థాయి నుంచి వచ్చిన వాళ్ళే. ఫర్ ఎగ్జాంపుల్ రామేశ్వరరావు అనేటటువంటి వ్యక్తి ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినటువంటి ఆయన, మహబూబ్ నగర్ జిల్లా నుంచి వచ్చినటువంటి ఆయన ఇప్పుడు హైదరాబాద్లో 100లో 70% ఆయన యొక్క కన్స్ట్రక్షన్ బిల్డింగ్సే ఉంటాయి. అంటే మనం దీన్ని అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కష్టపడాలి. ఆయన ఎంత కష్టపడ్డాడో ఆయనకి తెలుసు. మనము చిన్నగా స్టార్ట్ చేసిన బిజినెస్ ఇది అంతదాకా వెళ్తుందా అని అనుకుంటే వెళ్ళదు. వెళ్తుంది, నేను ఖచ్చితంగా చేయగలుగుతానంటే మాత్రమే చేస్తాం. ఈ నాటుకోళ్ళ బిజినెస్లో కూడా చాలా ఆదాయం అయితే ఉంది. యువకులు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా రండి. నా ఫ్రీ వేస్ వీడియోస్లో కూడా నేను చాలా రకాలుగా ఎక్స్ప్లెయిన్ చేసిన, ఎన్ని కోళ్ళు పెంచితే ఎంత ఆదాయం వస్తుంది, మనకు బడ్జెట్ ఎంత పడుతుంది, షెడ్కి ఎంత పడుతుంది, చుట్టూ జాలి ఎట్లా నిర్మించుకోవాలి, ఇవన్నీ కూడా చూసిన. సో ఎవరైతే మీకు పెరడు ఉందా, ఒక 50x50 ఉందా, 70x70 ఉందా, ఎంత ఉంటే అంత మీరు చేసుకోండి. ఇది స్టార్ట్ చేసుకోండి. ఫస్ట్ స్టార్ట్ చేసుకున్న తర్వాత ఒక 8 నెలల తర్వాత మీకే తెలుస్తుంది. 50 పిల్లలతో స్టార్ట్ చేస్తే మీకు 8 నెలల తర్వాత ఒక 400 పిల్లలు వస్తాయి, కోళ్ళు వస్తాయి. 400 కోళ్ళని అమ్ముకున్నా కానీ ఒక్కొక్క కోడి 600 నుంచి 700 దాకా పోయినా కానీ మీకు 3 లక్షలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. 3 లక్షల రూపాయలంటే 8 నెలలకు 3 లక్షల రూపాయలంటే మీకు ఈజీగా ఒక 40,000 రూపాయలు వచ్చినట్టే, 30,000 రూపాయలు వచ్చినట్టే. మరి ఎవరి కింద నువ్వు చేస్తే అనేక డబ్బులు వస్తాయచ్చు కానీ మనశ్శాంతి ఉండదు. మన ఫ్యామిలీతో మనం ఉండలేము, మన సొంత ఫంక్షన్లకు మనం అటెండ్ కాలేము. అట్లాగే మన బిజినెస్ ఎక్కువ డెవలప్ అయిన తర్వాత ఇద్దరిని పని వాళ్ళని కూడా పెట్టుకొని వాళ్ళకు 10-15 వేలు జీతాన్ని కూడా ఇవ్వచ్చు. సో బిజినెస్ పెడితే ఎట్లా ఉంటుందంటే, మనము వర్క్ చేస్తూనే ఇతరులకు ఉపాధి కల్పిస్తుంటాం అన్నమాట. ఎప్పుడైనా యువకులు, చదువు రాని వాడు కూడా బిజినెస్లోకి వెళ్ళి చదువుకున్న వాడికి జాబులు ఇచ్చేటటువంటి రోజుల్లో ఉన్నాం. ఇప్పుడు మనకు పెద్ద పెద్ద కంపెనీలు ఏవైతే ఉన్నాయో అప్పట్లో వాళ్ళందరూ కూడా అంతంత మాత్రాన చదువుకున్న వాళ్ళే. ఇప్పుడు వాళ్ళ కింద ₹1,00,000 జీతంకు వర్క్ చేస్తారు మన సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. చదువు రానివాడు చదువుకున్న వాళ్ళకు జాబ్స్ ఇస్తుండు.
దానికి ఏది కేవలం బిజినెస్ వల్లనే ఇదంతా సాధ్యమవుతుంది. మనం జాబ్ చేస్తే నెలకు 30,000తోని ఎన్ని సంవత్సరాలు చేసినా కానీ మనం అదే స్థాయిలో ఉంటాం. సో మీకు నచ్చిన బిజినెస్ స్టార్ట్ చేయండి. మంచి మంచి బిజినెస్లు ఉన్నాయి. కోళ్ళ ఫార్మ్స్ ఉన్నాయి, పౌల్ట్రీ ఉంది, బర్రెల పెంపకం, డైరీ, గొర్రెల పెంపకం, కుందేళ్ళ పెంపకం. మీకు ఏది నచ్చితే అది స్టార్ట్ చేసేయండి. ఆలస్యం ఎందుకు? ఇప్పుడే మీ దగ్గర డబ్బులు ఉంటే ఇప్పుడే స్టార్ట్ చేయండి. అధిక లాభాలు ఖచ్చితంగా ఉంటాయి. కష్టపడాలి, లీవ్ ఇట్ చేయకూడదు, ఉడుం పట్టుకోవాలి లాస్ట్ వరకు. నాకు ఇంత డబ్బులు వస్తేనే నాకు సాటిస్ఫాక్షన్ అని ఉడుం పట్టుకోవాలన్నమాట. అట్లా ఉంటేనే ఈ కాలంలో బతకడానికి అవకాశం ఉంటుంది. సో ఇది యువకుల కోసం, నిరుద్యోగుల కోసం నేను మోటివేట్ చేయడానికి తీసిన వీడియో. ఎందులో లాభం ఉంటుందో మీరే చూసుకోండి. సో కొంత డబ్బు బిజినెస్కు కేటాయించండి. ఎవరికైనా ఏ రకమైనటువంటి బిజినెస్లో ఇంట్రెస్ట్ ఉన్నా కానీ ఆ బిజినెస్ పెట్టేయండి ఆలస్యం చేయకుండా. సో ఫ్రెండ్స్, ఇది మన వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్లో మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ ఇట్లాగే ఎప్పటికీ ఉండాలని నేను కోరుకుంటున్నాను. యువత కోసం, నిరుద్యోగుల కోసం మరిన్ని ఇలాంటి వీడియోస్ నేను తీస్తాను, అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై జవాన్, జై కిసాన్.